నమస్కారం, మీరు చూస్తుంది ఐడ్రీమ్. నేను మీ కీర్తి. నేను ఈరోజు కొత్తపేటలో 2 తెలుగు రాష్ట్రాల్లో 3 మహోన్నత శక్తులున్న ఏకైక ఆలయంలో ఉన్నానండి. వారాహి ప్రత్యంగిర. చాలా 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 మహిమాన్వితమైన ఆలయం అండి. నేను కొన్ని ప్రత్యేకమైన సూచనలు చెప్తాను. వీడియో శాంతం చూడండి. ఫస్ట్ పాయింట్, వీడియో చూసినంతసేపు మీకు అమ్మవారి అయ్యవారి దర్శనం ఎప్పుడు కనిపించినా కూడా కళ్ళు తెరిచి అమ్మవారికి దండం పెట్టుకోండి, అయ్యవారికి దండం పెట్టుకోండి, మీ కోరికలు చెప్పండి. అంటే జనరల్గా ఇలా కదా మనం అంతా కళ్ళు మూసుకొని దండం పెట్టుకుంటాం, కానీ ఈ తప్పు ఇక్కడ మాత్రం చేయకండి. మీ కోరికలు కళ్ళు తెరిచి వాళ్ళని ప్రత్యేకంగా చూసే అవకాశం ఐడ్రీమ్ ద్వారా మీకు వచ్చింది. కాబట్టి ఆలయ అర్చకు వాళ్ళకి, ఆలయానికి సంబంధించిన కమిటీ మెంబర్స్ అందరికీ మనం ముందుగా ధన్యవాదాలు చెప్పుకుందాం. సో ఇక్కడ అమ్మవారి విగ్రహాల ప్రతిష్ట ఎప్పుడు జరిగింది, ఇక్కడ అమ్మవారి ప్రత్యేకత ఏంటి, జస్ట్ కొంగు ఇలా తెరిచి అమ్మా నా కోరిక ఇది అనుకుంటే చాలండి. మీరు ప్రత్యేకంగా ఇక్కడికి రావాల్సిన పని కూడా లేదు. మీకు అమ్మవారు కనిపించినప్పుడు, ఈ వీడియో మీ దాకా చేరినప్పుడు ఆ కోరిక చెప్పండి. మీ కోరిక అమ్మవారే స్వయంగా తీరుస్తారు. ఇక్కడికి మిమ్మల్ని రప్పించుకుంటారు. మీరు దేశ విదేశాల్లో ఎక్కడున్నా పర్వాలేదు. ఈ వీడియో సేవ్ చేసుకోండి. మీకు ఎప్పుడు కష్టం వచ్చినా అమ్మవారిని తలుచుకోండి. సరే, మరి ఇంకెందుకు ఆలస్యం, లోపలికి వెళ్దాం రండి. సో ఆలయ ప్రధాన అర్చకులు రవిచంద్ర శర్మ గురుగారు మనతో పాటు ఉన్నారు. నమస్తే గురుగారు. నమస్కారం. ఈరోజు నేను మా ఐడ్రీమ్ ప్రేక్షకులు మహాభాగ్యం చేసుకుని ఉంటాం. అమ్మవారి దర్శన భాగ్యం కలిగింది. వారాహి ప్రత్యంగిర అన్నాక రకరకాల కథనాలు విన్నాం. చాలా అసలు దర్శన భాగ్యం ఇదివరకు లేదు, ఇప్పుడు కలిగింది. ఆలయాలు వచ్చాయి, చాలా రేర్ ఆఫ్ ది రేరెస్ట్గా ఉంది. ఈ ఆలయం ప్రత్యేకత గురించి చాలా విన్నాను గురుగారు. నేను కూడా అంటే చాలా మందికి ఒక హై వోల్టేజ్ పవర్ ఇస్తారని, అలాగే తీసుకుంటారని కూడా విన్నా. సో బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ వినిపిస్తుంది ఎప్పుడు కూడా మనం అమ్మవార్ల గురించి మాట్లాడుకుంటే, ఉగ్రదేవతల గురించి ముఖ్యంగా మాట్లాడుకుంటే. ఈ ఆలయం విశిష్టత గురించి, ఈ అమ్మవార్ల గురించి చెప్పండి. శ్రీమాత్రే నమః. ఐడ్రీమ్ ప్రేక్షకులందరికీ అమ్మవారి ఆశీస్సులు. వారాహి ప్రత్యంగిర అమ్మవారి యొక్క చరిత్ర, ఆలయ చరిత్ర మనం చూస్తే 1972వ సంవత్సరంలో ములుగు మల్లికార్జున శర్మ గారు ఈ యొక్క ఆలయ ప్రాంగణంలో, బాలాలయంలో ఈ యొక్క ఆలయాన్ని నిర్మాణం చేసుకొని ఇక్కడ వారాహి ప్రత్యంగిర, బగళాముఖి, ధూమావతి, దశమహావిద్యలు, కాలభైరవ స్వామి, శరభేశ్వరుడు, ఇలా అనేక మంది దేవతల యొక్క దాదాపు ఒక 108 మహద్ యాగాలని ఇక్కడ వారు నిర్వర్తించారు. అలా నిర్వర్తించిన తర్వాత భక్తుల యొక్క సమస్య పరిష్కారాన్ని కూడా ఇక్కడ చేస్తే భక్తులు అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు అనేటటువంటి సత్సంకల్పంతో అమ్మవారి యొక్క చిన్న ఆలయాన్ని కృష్ణశిలతో మళ్ళీ ఈ యొక్క ఆలయ పునర్నిర్మాణాన్ని గావించారు. ఈ యొక్క ఆలయ నిర్మాణం జరిగి దాదాపు అప్పుడు స్వయంభూగా ఉండేది గురుగారు. అప్పుడు మహాయాగాలని కొనసాగిస్తూ అమ్మవారి ఆలయాన్ని వారు ఇక్కడ ఆరాధన చేశారు. ఆరాధన చేస్తూ అమ్మవారిని ఇక్కడ వారే స్వయంగా మళ్ళీ పునర్నిర్మాణాన్ని, ఇక్కడ ఉన్నటువంటి భక్తజనులకు దేవతల యొక్క స్వరూపం తెలియాలి, వారి యొక్క శక్తిని భక్తులు యాగముల రూపంలో వారి యొక్క సంకల్పాలు సిద్ధింప చేసుకోవాలి, వారి యొక్క సమస్యలను పరిష్కరించాలి అంటే ఒక వేదిక మనం ఇవ్వాలి అనేటటువంటి మహాసంకల్పాన్ని వారు తీసుకొని 108 యాగాల కన్నా ఎక్కువనే దేవతా హోమాలను ఇక్కడ ఆచరించి ఈ స్థలానికి కావలసిన శక్తిని తీసుకొని వచ్చి యంత్రారాధన చేసి ఆ తరువాత కేవలం కృష్ణశిలతోనే ఈ యొక్క ఆలయాన్ని నిర్మాణం చేయడానికి సంకల్పం చేసి చాలా వ్యయ ప్రయాసలకు ఓర్చి ఈ యొక్క ఆలయ నిర్మాణం చేసి ఎంతో మహిమాన్వితమైనటువంటి మంత్ర విశేష జప తపాలతో యంత్ర విగ్రహ ప్రతిష్టాపనలు వారు పండితులతో చేయించారు. చేయించి అప్పటి నుంచి దేవతామూర్తుల యొక్క దర్శనం భాగ్యనగరంలో
ఎక్కడెక్కడి నుంచో వచ్చేటటువంటి భక్తులకి అమ్మవారు ఇలా ఉంటారు, అమ్మవారి యొక్క పూజలు చేస్తే మా సంకల్పాలు ఇలా నెరవేరుతాయి అనే విషయాలు చాలామందికి తెలిసాయి. అక్కడి నుంచి భక్తులు తండోపతండాలుగా వారి సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి అనేకమైనటువంటి హోమాలను ఆచరిస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ వారి సంకల్పాలను నెరవేర్చుకొని మళ్ళీ మొక్కులు తీర్చుకుంటూ వెళ్తూ ఉంటారు. కొంగు బంగారంగా అమ్మవారు చాలా మంది కోరికలు, అంటే చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఇదివరకు నేను కూడా వచ్చి హోమం చేయించుకున్నాను గురుగారు ఇక్కడ. సో ఆ రోజు చాలా మంది సెలబ్రిటీస్ని చూశాను, చాలా పెద్ద పెద్ద వాళ్ళు, డాక్టర్స్ ఏంటి, సైంటిస్టులు ఏంటి. నేను వచ్చిన తర్వాత ఆశ్చర్యపడ్డాను యాక్చువల్గా. ఓహో, వీళ్ళు కూడా నమ్ముతారు అనిపించింది. అంటే కొన్నిసార్లు డాక్టర్లు, సైంటిస్ట్ లాంటి వాళ్ళు నమ్ముతారో నమ్మరు అనిపిస్తుంది కదా. కానీ చాలా చాలా మందిని ఆ రోజు స్పెసిఫిక్గా నేను ఒక 10 to 15 మెంబర్స్ని అయితే చూశాను. అప్పటి నుంచి ఓహో ఇక్కడ ఏదో ఉంది అనిపించింది. అంతకుముందు రోజువారీ జీవితంలో చాలా మందిని మేము ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాం కాబట్టి ప్రత్యంగిర అనగానే, దశమహావిద్యలు అనగానే మనం ఎందుకమ్మా ఈ టాపిక్ టచ్ చేయడం అవసరమా, వాళ్ళంతా ఉగ్రదేవతలమ్మా, మనం చెప్పుకోకూడదు కెమెరా ముఖంగా అనేవాళ్ళు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత సరే మనకు కూడా దర్శన భాగ్యం అయితే లభిస్తే అవకాశం ఉంటుంది, తెలుసుకోవచ్చు అని అనిపించింది గురుగారు. సో దీని గురించి ఉగ్రదేవతలు అంటే మనకు గ్రామ రక్షణ చేసేటటువంటి ఏ దేవత అయినా ఉగ్రదేవతగానే ఉండాలి. గ్రామాన్ని కానీ ఈ లోకాన్ని కానీ మన యొక్క కుటుంబాన్ని కానీ రక్షణ చేయాలి అంటే కోపం ప్రదర్శిస్తే తప్ప అక్కడ ఉన్నటువంటి వాతావరణం వారి చేతిలోకి రాదు. కాబట్టి ఉగ్రదేవతలు ఎందుకు మనకు ఇక్కడ ఆలయాలు కొలువై ఆలయంలో పూజలు అందుకుంటున్నారు అంటే, మనకు వారాహి ప్రత్యంగిర అమ్మవార్ల యొక్క చరిత్రలు తెలియకముందే భక్తులు ఎల్లమ్మ అని, పోచమ్మ అని, మైసమ్మ అని, రేణుక అని అనేకమైనటువంటి పేర్లతో ఉగ్రదేవతలనే ఆశ్రయించి వారి పూజలు చేసి బోనాలు చేసి అనేకమైనటువంటి పూజల్లో ఉగ్రదేవతలనే ఆరాధించారు. అక్కడ లేని భయం ఇక్కడ ఎందుకు? వారాహి అమ్మవారి యొక్క, ప్రత్యంగిర అమ్మవారి యొక్క స్వరూపాలు సాక్షాత్తు గౌరీ స్వరూపాలు. మహాలక్ష్మి స్వరూపం వారాహి అమ్మవారు, మహాగౌరీ స్వరూపమే మహాకాళి, అధర్వణ ప్రత్యంగిర భద్రకాళి అంటారు అమ్మవారు. శరభేశ్వర స్వామి యొక్క భార్య. శరభేశ్వరుడు లక్ష్మీనారసింహుల యొక్క ఉగ్రతను శాంతపరచడానికి హిరణ్యకశిపుడి సంహారం తర్వాత ఈ యొక్క శరభేశ్వర స్వామి లోకంలో ఉన్నటువంటి అసురులందరూ కూడా సంహరింపబడితే ఇటువంటి భక్తులు, ప్రహ్లాదుడు మొదలగు భక్తులకి ఎటువంటి ఇబ్బంది కాదు. ధర్మ సంస్థాపనకి ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలి, నేను వచ్చిన అవతారానికి ఇదే సరైన నిర్ణయం అని నరసింహస్వామి ఉన్నటువంటి అసుర జాతినంతా సమూలంగా తుడిచిపెట్టడానికి బయలుదేరితే అప్పుడు దేవతలందరూ కూడా ఈ పరమేశ్వరుణ్ణి ఆరాధన చేసి, అయ్యా అసురుల జాతినంతా కూడా తుడిచిపెట్టడానికి ఆయన బయలుదేరారు, ఇది తప్పు చేసిన వారిని శిక్షించడం అనేటువంటిది ఒక ధర్మము కదా. మరి ఆ ఉగ్ర స్వరూపంలో ఉన్నటువంటి నరసింహస్వామి జాతిలో పుడితే చాలు చిన్న శిశువైన అసురుడే అని సంహరణ చేయడానికి వెళ్తున్నారే, మరి అది ఎక్కడి వరకు వెళ్తుందో, ఈ యొక్క లోకానికి తీవ్రమైనటువంటి భంగాన్ని ఆయన కల్పించడానికి మరి చూస్తున్నారేమో, దీనిని మీరే ఆపాలి అని దేవతలందరూ పరమేశ్వరుణ్ణి ఆరాధన చేస్తే ఆ స్వామి లక్ష్మీ నరసింహస్వామి ఆల్రెడీ ఎంతో ఉగ్రమైనటువంటి రూపంలో ఈ యొక్క లోకంలోకి ప్రవేశించాడు. మరి ఆయనను ఆపాలి అంటే అంతకన్నా తీవ్రమైన ఉగ్రస్వరూపాన్ని ఆయన చూస్తే తప్ప ఆయన ఆగడు అని పరమేశ్వరుడు 8 పాదాలతో 2 రెక్కలతో సింహముఖముతో ఆ స్వామి పుట్టలో అగ్ని భగవానుడు కొలువై లక్ష్మీ అమ్మవారిని నేత్రాల్లో, అగ్ని భగవాను ఈ 2 నేత్రాల్లో, లక్ష్మీ అగ్నులు ఇద్దరు కూడా 2 నేత్రాలలో కొలువైనటువంటి మహా అతి భయంకరమైనటువంటి స్వరూపంతో నరసింహస్వామితో యుద్ధం చేసి యుద్ధంలో ఆయనను ఓడించి ఆయన యొక్క ఉగ్రతను శాంతపరిచి లక్ష్మీ అమ్మవారిని తనకిచ్చి వివాహం చేసి, అయ్యా నీవు ఈ లోకంలో ఉన్నటువంటి అసురులందరినీ కూడా సంహరణ చేయాలి అంటే వారు తప్పు చేసి ఉండాలి, ఎంతో పాతకాన్ని ఒడిగట్టుకొని ఉండాలి, అప్పుడు మీరు సంహరణ చేయాలి. తప్పు చేయకముందే సంహరణ చేయడం అనేది లోక ధర్మం కాదు. ప్రహ్లాదుడు కూడా అసురుల జాతిలోనే పుట్టారు, మరి ఆయన భక్తుడు ఎట్లయ్యాడు అంటే అసురుల జాతిలో పుట్టినంత మాత్రాన సంహరించడానికి మనకు ఆ యొక్క
ధర్మం లేదు. కాబట్టి తప్పు చేసినప్పుడు ఎవరైనా సరే మనం శిక్షించాలి. ఆ యొక్క పద్ధతిని అవలంబించి లక్ష్మీ అమ్మవారిని దగ్గర చేర్చి తనకు కళ్యాణం చేసి లక్ష్మీనారాయణ సింహ కళ్యాణానికి ఆయన కారకుడయ్యారు. అప్పటి నుంచి శరభేశ్వర స్వామి యొక్క స్వరూపం దంపతుల మధ్య అన్యోన్యతను ప్రసాదించే భగవంతుడుగా, ఆలస్య వివాహాలకు ఆలస్య సంతానాలకు ఉన్న అడ్డంకులు తొలగించేటటువంటి భగవంతుడుగా, శత్రు భయాలను సమూలంగా, జటిలమైన సమస్యలను సమూలంగా తీర్చి భక్తుల యొక్క సంపూర్ణమైనటువంటి కటాక్షం, భక్తుల యొక్క సమస్య పరిష్కారాన్ని చేసేటటువంటి స్వామిగా ఉగ్రస్వరూపంలోనే ఈ యొక్క కార్యాలన్నీ చేస్తున్నారు. కాబట్టి ఉగ్రస్వరూపంలో ఆ స్వామి దర్శనం ఇవ్వకుంటే నరసింహస్వామి కూడా ఆగేవారు కాదు. ఈ లోకంలో ఉన్నటువంటి అధర్మం అణిచివేయపడాలి అంటే ఉగ్రస్వరూపంలో ఉన్న దేవతల వల్లే ఆ సాధ్యమవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి అమ్మవార్లు ఉగ్రస్వరూపంలోనే లోకాన్ని తన తల్లిగా తన పిల్లలని ఎలా చూసుకుంటుందో అమ్మవారు దేవి భాగవతంలో ఆవిడ భద్రకాళి ఆది పరాశక్తిగా అసుర సంహారం చేయడానికి ముందుకు వెళ్తే రాజశ్యామల అమ్మవారి యొక్క సూచనలను పాటిస్తూ సర్వ సైన్యాధ్యక్షురాలిగా ఉన్నటువంటి వారాహిదేవిని నియమించుకొని వారి కనుసన్నల్లో యుద్ధాన్ని ప్రారంభించి వారి యొక్క సూచనలతో ముగించింది ఆ అధర్వణ భద్రకాళి ప్రత్యంగిర అమ్మవారు. అలా వారి యొక్క ఈ యొక్క విశేషాన్ని అమ్మవారు వారి సహాయంతో చేయడం, యుద్ధాన్ని గెలవడం అనేటువంటిది ఎంత మనం నమ్మదగ్గ విషయమో, అమ్మవారు మన జీవితాలను, మన యొక్క యుద్ధాలను, మన సంసారికమైనటువంటి సమస్తమైన సమస్యలను కూడా ఆవిడనే బాధ్యత వహించి మన యొక్క జీవన సాగరాన్ని ముందుకు తీసుకుని వెళ్తుంది అనే నమ్మకంతోనే భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి వారి యొక్క సమస్యలను అమ్మవారికి విడిచిపెట్టి వారు ప్రశాంతంగా జీవనం సాగిస్తూ వెళ్తున్నారు. గురుగారు, ప్రత్యేకమైన ప్రోటోకాల్ ఏదైనా ఉందా ఇక్కడ దర్శనం చేసుకోవడానికి? అంటే లేదా ఇప్పుడు హోమం చేస్తూ ఉంటారు, ఎక్కడ చూడలేదు, ఈ అమ్మవారికి మాత్రమే ఎండుమిర్చితో హోమం చేస్తుంటారు. అట్లా ఒక ప్రోటోకాల్ ఏమన్నా ఉందా ఇక్కడ అమ్మవారికి? ఇప్పుడు మనం ఎల్లమ్మ పోచమ్మ గుడికి వెళ్ళామనుకోండి, బోనము ఒడిబియ్యము అట్లా సమర్పిస్తాం. ఇక్కడ నేను ప్రత్యేకంగా నిమ్మకాయలు అయితే మనం అమ్మవారి గుడిలో చూస్తాం, కానీ పసుపు కొమ్ములు చూశాను అట్లా. అలాగే ఎండుమిరపకాయల దండ చూశాను, అమ్మవారికి కూడా సమర్పించారు. అట్లా ఏదైనా స్పెసిఫిక్గా ఉందా? అమ్మవారు ఉగ్రస్వరూపం కాబట్టి ఉగ్రమైనటువంటి పదార్థాలను అమ్మవారు ఇష్టపడుతుంది. అందుకని ఎండుమిరపకాయలను అమ్మవారికి ఇక్కడ అర్చనలో కూడా వాడతారు, అమ్మవారి యొక్క హోమంలో కూడా వాడతారు. వారాహిమవారికి పసుపు అనేటువంటిది చాలా ప్రీతికరం. ఆ పసుపు కొమ్ములని మాలగా చేసి అమ్మవారికి సమర్పణ చేయడం, అవే పసుపు కొమ్ములతో అమ్మవారికి విశేషమైనటువంటి మూల మంత్రాలతో ఇంకా చాలా ద్రవ్యాలను ఉపయోగిస్తూ వివిధ శాస్త్ర ప్రయుక్తమైనటువంటి గ్రంథాలలో చెప్పబడినటువంటి విశేష మహిమాన్వితమైనటువంటి పదార్థాలను వినియోగిస్తూ, మనకు అవి పేర్లు కూడా తెలియదు కొన్ని ద్రవ్యాలు, అటువంటి విశేషమైనటువంటి ద్రవ్యాలను అమ్మవారికి హోమం ద్వారా సమర్పణ చేస్తూ భక్తుల యొక్క సమస్తమైనటువంటి సంకల్పాలను నెరవేరుస్తూ వస్తున్నారు ఈ యొక్క దేవాలయ వ్యవహారకులు. గురుగారు, ముఖ్యమైన ప్రసాదం అమ్మవారికి నచ్చేది ఏంటండి? ప్రధానంగా అమ్మవారికి గుడాన్నం అంటారు. ఈ యొక్క నైవేద్యాలు ఏవైనా సరే ఆలయం తరపున మాత్రమే మనం చేసి ప్రతిరోజు కూడా నైవేద్యాలను ఈ యొక్క సంకల్పం అనేటువంటిది జరుగుతుంది. భక్తులు ఎక్కడి నుంచి ఏ పదార్థాన్ని తీసుకుని వచ్చినా వారి దగ్గర నుంచే చూపించుకోవడం అనేటువంటిది లోపలికి తీసుకొని లేని అటువంటి ఈ యొక్క పద్ధతులను మనం అవలంబిస్తున్నాము కాబట్టే ఆ శక్తి అలా కొనసాగుతుంది. కరెక్ట్ గురుగారు. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన ప్రసాదం, పూలు, నిమ్మకాయలు, ఎండుమిర్చి, పసుపు కొమ్మలు, ఇవన్నీ ఏం చేయాలంటారు ఇంటికి తీసుకెళ్ళి? పుష్పాలను ధరించాలి, నిమ్మకాయలను అమ్మవారి ప్రసాదంగా మనం సేవించాలి, పసుపు కొమ్ములని మనం ఇంటి ద్వారానికి కానీ ఇంటిలో ఉన్నటువంటి మనం ధనం చేసి పొదుగు చేసుకునేటటువంటి కోశాగారము, బీరువా ఇటువంటి వీటిలలో ఆ యొక్క పసుపు కొమ్మలను ఉంచడం ద్వారా ధనాకర్షణ జరిగి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఏదైనా ఉంటే అదంతా కూడా బయటికి నెట్టివేయబడి పాజిటివిటీని ఇంట్లోకి ఆహ్వానించేటటువంటి గొప్ప మహిమాన్వితమైనటువంటి అమ్మవారి ప్రసాదం వారాహి ప్రసాదము అంటే పసుపు కొమ్ములే. గురుగారు, అమ్మవారికి ఒడిబియ్యం కూడా సమర్పిస్తారండి, ఆ పద్ధతి ఉందా? చేస్తారు. ప్రతిరోజు కూడా ఒడిబియ్యం అమ్మవారికి సమర్పణ చేయవచ్చు. ఈ రోజుల్లోనే చేయాలి అనేటువంటి నియమాలు ఏవి లేవు. శుక్రవారం ఎప్పుడైనా రావచ్చు. ఉదయం 6 గంటలకి అమ్మవారి యొక్క ఆలయం మనం కవాట ఉద్ఘాటనం
చేయడంతో 12 గంటల వరకు కూడా అమ్మవారి ఆలయం తెరిచే ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు ఈ యొక్క సమయంలో అమ్మవారికి చేసేటటువంటి పూజలు భక్తులు అనేకమైనటువంటి చోట్ల నుంచి వచ్చి ఈ యొక్క పూజాధికాలను, అర్చనలను, హోమాలను వారి వారి సంకల్పాల రీత్యా ఆలయంలో వారి సంకల్పం ఏంటో చెబితే వారు ఏ హోమం చేస్తే వారి సంకల్పం నెరవేరుతుందో కూడా వారికి అవగాహన కల్పించి ఆ యొక్క హోమాన్ని వారి చేత చేయించి ఆ సంకల్పాన్ని వారికి సిద్ధి జరిగేటట్లు ఇక్కడ ఉన్నటువంటి ఆచార్యులు చేస్తున్నారు. గురుగారు, ప్రత్యేకంగా ఇప్పుడు గుప్త నవరాత్రులు వస్తున్నాయి కదా, ఆ రోజుల్లో ప్రత్యేక పూజలు ఏమైనా నిర్వహిస్తారా? ఎన్ని రోజుల కార్యక్రమం ఉంటుంది? ఇప్పుడు వచ్చేటటువంటి జూలై మాసంలో 15వ తారీఖు ఆషాఢ శుద్ధ పాఠ్యమి 15వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు అమ్మవారి గుప్త నవరాత్రులు, వారాహి గుప్త నవరాత్రులు మన ఆలయంలో విశేషంగా జరుగుతాయి. ప్రతిరోజు ఉదయము అమ్మవారికి మూల విరాట్ అమ్మవారికి విశేష అభిషేకం ఉంటుంది. పంచామృతాలు అలాగే సుగంధ ద్రవ్యాలతో అభిషేకము గావించి ఆ తర్వాత అభిషేకంలో భక్తులను రాణిస్తారా? అభిషేకము స్వయంగా భక్తులందరూ చూడొచ్చు. ఉదయం 5:30, 6 గంటలకు వచ్చినట్లయితే ఆ సమయానికి ఎవరైతే వస్తారో వారు ఇచ్చినటువంటి ద్రవ్యాలని కూడా మేము వినియోగం చేస్తాం. వారు ఇచ్చినటువంటి పంచామృతాలు కానివ్వండి, పూలు, పండ్లు, కొబ్బరికాయలు వారు ఏవైతే తెస్తారో అవన్నిటినీ కూడా మేము తీసుకొని వాటితో వారి యొక్క గోత్రనామాలను అభిషేకము వారి యొక్క గోత్రనామాలతో వారికి సంకల్పం చేయించి అమ్మవారికి విశేష అభిషేకం కూడా చేసి విశేష అర్చనలు ఈ 9 రోజులు కూడా జరుగుతూ ఉంటాయి. గురుగారు, ఒక చిన్న ప్రశ్న అండి. ఒకటే ఆలయంలో భార్యాభర్త విగ్రహాలను ఎందుకు డిఫరెంట్గా పెట్టారు, సపరేట్గా పెట్టారు? అయితే మనకి వారాహి స్త్రీ దేవతలని ఒక గర్భాలయంలో ఉంచడానికని స్త్రీ దేవతలని గౌరీ స్వరూపాలు, లక్ష్మీ స్వరూపాలుగా ఇక్కడ మనం ఆరాధన చేస్తూ వారాహి ప్రత్యంగిర ఆలయముగా ఇది ప్రసిద్ధి చెందుతుంది అని ఇలా ఒకే గర్భాలయంలో వారాహి ప్రత్యంగిర భేదం లేదు. శక్తులు ఒక శక్తి నుంచే అనేకమైన శక్తులు బయటికి వచ్చాయి. అమ్మవారు తన యొక్క యుద్ధ ప్రాంగణంలో తనలో నుంచి వచ్చినటువంటి ఈ లోకంలో ఉన్న శక్తులన్నీ మళ్ళీ తనలోకి తీసుకొని అసుర సంహారం చేసింది. శుంభ నిశుంభులు, చండ ముండులు, అలాగే ధూమ్రలోచనుడు, రక్తబీజుడు, అలాగే మహిషాసురుడు వీరందరూ కూడా అమ్మవారి చేతిలో సంహరింపబడాలి అంటే అమ్మవారు ఈ లోకంలో తన శక్తిని ఎక్కడ వరకైతే ప్రసరింప చేసిందో ఆ శక్తినంతా దేవతల దగ్గర ఉన్నటువంటి తన శక్తినంతా మళ్ళీ ఒక్కటిగా చేసి ఈ యొక్క అసుర సంహారం చేయడం జరిగింది. ఎవరు పేర్లు భిన్నంగా ఉన్న శక్తులన్నీ ఒకటే. ఏ పేరుతో ఉన్న శక్తి ఆ ప్రయోజనం ఏదైతే కార్యాన్ని చేయాలో ఆ కార్యాన్ని చేయడానికని శక్తులు విడిగా మనకి కనిపిస్తున్నాయి తప్ప ఉన్నటువంటి శక్తులందరూ ఒక పరమాత్మ అయినటువంటి ఆదిపరాశక్తి నుంచి వచ్చినటువంటి ఈ యొక్క దేవతలందరూ కూడా కార్య ఆచరణ కోసం విడివిడిగా మనం కొలవాలి. ఆ కార్యాన్ని మనం సాధించడానికి విద్య కోసం సరస్వతిని, సంపద కోసం లక్ష్మిని అలా ఎలాగైతే మనం కొలుస్తామో మన కోసం సమస్య పరిష్కారం చేయడానికి ఈజీగా ఉండడానికి చెప్పాలి అంటే ఈజీగా ఉండడానికి ఏ దేవతని అమ్మని అడిగితే అన్నం పెడుతుంది, నాన్నని అడిగితే డబ్బులు ఇస్తాడు అనేటటువంటి చిన్న ఉదాహరణ ఎట్లాగైతే లోకంలో ఉంటుందో ఏ సమస్యని ఎవరి దగ్గర చెప్పుకుంటే ఆ సమస్య పరిష్కారం అవుతుందో ఆ సమస్యని ఆ దేవతని తీర్చగలదు అని నమ్మి మనం ఇక్కడ 2 దేవతలుగా మనం ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. ప్రత్యంగిర అమ్మవారు శరభేశ్వర స్వామి యొక్క పత్నిగా, భార్యగా ఇక్కడ సేవలు అందుకుంటుంది. ఇంకా గొప్పనైనటువంటి విషయం ఏమిటి అంటే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఈ భారతదేశంలోనే వారాహి, ప్రత్యంగిర అమ్మవారు, శరభేశ్వర స్వామి, అలాగే కాలభైరవుడు, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, రాజశ్యామల, అలాగే ఆదిపరాశక్తి, లలితా త్రిపుర సుందరి, జ్వాలాముఖి 9 మంది దేవతలు ఒకే చోట ఒకే ఆలయంలో కొలవై ఇటువంటి పూజలు అందుకునేటటువంటి దేవాలయం ఇంకెక్కడా కూడా లేదు. అది చాలా విశేషమైనటువంటి చరిత్రని మనం ఈ యొక్క లోకానికి చూపించడానికి ఇక్కడ ములుగు మల్లికార్జునరావు గారు 1972 నుండే ఈ యొక్క లోకానికి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఇవ్వడానికి ఎంతో కృషి చేస్తూ వస్తున్నారు. ఐడ్రీమ్ ప్రేక్షకులు దేశాల్లో, రాష్ట్రాల్లో మొత్తం అనేక దేశాల్లో కూడా మన వాళ్ళు, తెలుగు వాళ్ళు ఉన్న వాళ్ళందరూ ఈ మాధ్యమంగా అమ్మవారి దర్శనం పొందుతున్నారండి. అయితే చాలా మందికి అనేక రకాల కోరికలు ఉంటాయి, చిన్నవి పెద్దవి. కలియుగంలో కోరికలే ప్రధానం కాబట్టి అయితే చాలా రకాల బాధలు పడుతూ ఉంటారు. కొన్నిసార్లు కమెంట్స్ చూస్తుంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది, మాకు ఈ ప్రాబ్లం ఉంది గుర్తు చెప్తా ఉంటారు.
అలాంటి సక్సెస్ స్టోరీస్ చెప్పాలంటే ముఖ్యంగా ఈ ఆలయానికి సంబంధించి కోకొల్లలుగా నేను విన్నానండి. 1-2 వాళ్ళతో షేర్ చేసుకుంటే ఎస్ మీకు కూడా సమాధానం ఉంది, దొరుకుతుంది. ఇక్కడ మన ఆలయంలో సంతానం కోసం, వివాహం కోసం ప్రతి ఆదివారం సాయంత్రం శరభేశ్వర స్వామి యొక్క హోమం చేస్తాం. ఎందుకు స్వామికి హోమం చేస్తాము అంటే నరసింహస్వామి యొక్క ఉగ్రతను ఆపి లక్ష్మీ అమ్మవారికి ఇచ్చి వివాహం చేసి వారి యొక్క దాంపత్యాన్ని నిలబెట్టారు. మరి అంత ఉగ్రస్వరూపమైనటువంటి స్వామి దాంపత్యాన్ని నిలబెట్టినటువంటి శరభేశ్వర స్వామి మానవ మాతృలమైన మన చిన్న చిన్న సమస్యలను తొలగించడానికి ఆయనకు పెద్ద లెక్కనే కాదు, సమస్యనే కాదు. అలా శరభేశ్వర స్వామికి ప్రతి ఆదివారం సాయంత్రం రాహుకాల సమయంలో ఈ యొక్క శరభేశ్వర హోమాన్ని వివాహం కోసం చూసేటటువంటి యువతి యువకులకి, అలాగే సంతానం కోసం చూసేటటువంటి దంపతులకి ఆ స్వామి యొక్క హోమాన్ని వారి చేత చేయించి వారి యొక్క సంకల్పాలను సిద్ధి పొందించి వారు మళ్ళీ సంతానాన్ని ఎత్తుకొని తీసుకొని వచ్చి అమ్మ ప్రసాదం, అమ్మ పేరే పెట్టుకున్నాము అంటే ఇక్కడ అతిశయోక్తి అనేటువంటిది ఏమాత్రం లేదు. అమ్మవారి యొక్క అనుగ్రహం భక్తులకి ఆ విధంగా వారు పొందగలుగుతున్నారు అంటే అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి చలవ. ప్రహ్లాదుని రక్షించడానికి నరసింహస్వామి ఉద్భవిస్తే ఆయన్ని శాంతపరచడానికి కాలకిత్త తొక్కేసి ఈయన ఉద్భవించారు. ఒకసారి విగ్రహం క్లియర్గా చూద్దాం గురుగారు. అంటే విగ్రహంలోనే చాలా ఉంది చెప్పడానికి, తెలుసుకోవడానికి. నరసింహస్వామి యొక్క ఉగ్రతను శాంతపరచడానికి వచ్చినటువంటి మహాపరమేశ్వర స్వరూపం, ఉగ్రస్వరూపం, తీవ్రమైన కోపంతో వచ్చినటువంటి స్వామియే ఈ యొక్క శరభేశ్వర స్వామి. ఆ స్వామి 8 పాదాలతో అలాగే 2 రెక్కలతో, ఆ 2 రెక్కలలో కూడా ప్రత్యంగిర అమ్మవారు, శూలిని దుర్గా అమ్మవార్లు కొలువై ఉన్నటువంటి స్వామి. ఇక్కడ మనకు కనిపిస్తుంది శూలిని దుర్గా అమ్మవారు, ఇక్కడ కనిపించేటటువంటి అమ్మవారు ప్రత్యంగిర అమ్మవారు. 2 రెక్కలు అమ్మవార్లుగానే ఉన్నటువంటి రెక్కలుగా కలిగినటువంటి స్వామి శరభేశ్వర స్వామి. 8 పాదాలతో అలాగే ఆ స్వామిని ఉగ్రతను శాంతపరిచి 8 పాదాలు ఉంటాయి. మొత్తం అంతా కూడా సింహముఖము, ఇక్కడ మళ్ళీ మానవ శరీర భాగము, ఇక్కడ కింద అంతా కూడా మళ్ళీ సింహం యొక్క నడుము భాగం. ఆ సింహం యొక్క నడుము భాగానికే 8 పాదాలు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి 2 పాదాలు, 4 ముందర ఈ స్వామిని పట్టుకున్నటువంటి 2 పాదాలు, మళ్ళీ ఇక్కడ 2 పాదాలు కనిపిస్తూ ఉంటాయి. పైన 2 పాదాలు, మళ్ళీ ఇవి 2 పాదాలు స్వామికి. 8 పాదాలు, 4 చేతులు. నడవగలడు, ఆకాశంలో ఎగరగలడు, 2 మార్గాలని ఆయన సంధించవచ్చు. అలా ఆ స్వామి నరసింహస్వామితో పోరాడి తన యొక్క స్వరూపం నుంచి మళ్ళీ బయటికి తీసుకొని వచ్చి లక్ష్మీ అమ్మవారితో తన యొక్క కళ్యాణాన్ని చేసి ఈ యొక్క లోకానికి లక్ష్మీ నారసింహుల దర్శనాన్ని ఆ స్వామి ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఈ యొక్క స్వామి యొక్క కీర్తి వెలుగుతూ ఉంది. మన ఆలయంలో తప్ప ఇంకెక్కడ కూడా ఈ దేవతలందరూ కొలువై ఉన్నటువంటి మరొక దేవాలయం కూడా మనకు కనిపించదు. మీరు కూడా ఇంకెక్కడ ఉండరు కదా గురుగారు, ఎక్కడ విన్నట్టు కూడా లేదు. అరుదు, చాలా అరుదు, చాలా అరుదు. అయితే ఉగ్ర దేవతలను ఆరాధన చేయాలి అంటే వీరి యొక్క పూజా కైంకర్యాలు ఖచ్చితమైనటువంటి రీతిలో చేయాలి. ఆ నియమాలను పాటించే వారైతేనే ఆ యొక్క ఆరాధన చేయగలరు. అందుకని గురుగారు వీళ్ళు చిత్రపటాలు కానీ, ప్రత్యంగిర కానీ, వారాహి కానీ, వీరి చిత్రపటాలు ఇంట్లో పెట్టుకోవచ్చు. ఆ విగ్రహం రూపంలో అయినా చిత్రపటాలు నిరభ్యంతరంగా పెట్టుకొని మరి దానికి తగ్గట్టు పూజ నియమాలు పాటించాలి. దేవతలు మనం మిగతా శాంత స్వరూప దేవతలను ఎట్లాగైతే మనం ఇంట్లో పెట్టుకొని రోజు నమస్కారం చేయడం, ధూపం దీపం పెట్టుకోవడం ఎట్లాగైతే ఉంటుందో ఈ దేవతలను పెట్టుకున్నా అంతే. చిత్రాలు ఎందుకు అంటే మన యొక్క ఏకాగ్రత వారి దగ్గర ఉండడానికి. చిత్రాలు పెట్టుకునేది ఎందుకు అంటే ప్రతిరోజు దేవాలయానికి రాలేరు. ప్రతిరోజు అమ్మ దర్శనం అవ్వాలి అంటే చిత్రపటం దగ్గర పెట్టుకుంటే ప్రతిరోజు అమ్మ దర్శనం అవుతుంది, మీ యొక్క సంకల్పం నెరవేరుతుంది. రోజు దేవాలయానికి దగ్గరలో ఉన్నవారు రాగలుగుతారు, ఎక్కడెక్కడ ఉన్నవారు ఇంత దూరం రాలేరు. కాబట్టి ఈ దేవతామూర్తులు క్షేత్రాలకు వెళ్ళి ఆ దేవతామూర్తులను మన ఇంట్లో పెట్టుకోవడం ద్వారా ఆ దేవత యొక్క అనుగ్రహం వారికి కలుగుతుంది. వారు ప్రతిరోజు ఆ దేవత దర్శనం చేసుకోగలుగుతారు అనే చిత్రపటాన్ని మనం తీసుకొని దగ్గర పెట్టుకుంటాం. కాబట్టి ఈ దేవతల యొక్క చిత్రపటాలు కూడా నిరభ్యంతరంగా పెట్టుకొని రోజు కూడా ఆరాధన చేయవచ్చు. గురుగారు మనం వారాహి కానీ, ప్రత్యంగిర కానీ,
మన ముద్రలు మంత్రాలు అని చెప్తూ ఉంటారు, మనం జపిస్తూ ఉంటాం. అలా నిత్య ఆరాధన జపం చేయొచ్చా? దానికి ఏమైనా ఉపదేశం అనేటువంటిది ముఖ్యంగా ఉంటుంది. తగిన సిద్ధిని పొందిన గురువు దగ్గరనే ఆ ఉపదేశం తీసుకోవాలి. ఈ యొక్క జపాలు కానివ్వండి, ఇతరత్ర నియమాలు ఏవైనా సరే పాటించాలి అంటే అది గురుముఖంగానే తీసుకొని ముందుకు వెళ్ళాలి. మనం చేసుకునే అర్చనలు కానీ, మనం చేసుకునే అష్టోత్తరాలు కానీ, అమ్మవారి స్తోత్రాలు కానీ, స్వామివారి స్తోత్రాలు కానీ నిరభ్యంతరంగా తెలుగు చక్కగా, సంస్కృతం చక్కగా అవలీలగా పలికేవారు ఆ యొక్క స్తోత్రాలు చెప్పుకొని అమ్మవారి ఆరాధన చేసుకోవచ్చు. మంత్ర పఠనం చాలా ఇంపార్టెంట్ అంట. పలుకులోనే అమ్మవారి యొక్క శక్తి ఉంటుంది. ఇన్ జనరల్ గా అందరూ చెప్పుకునేది ఏదైనా మంత్రం కానీ శ్లోకం కానీ ఉందా ఈ ఆలయానికి సంబంధించి? మనకి వచ్చినటువంటి భక్తులకి రాగానే కనిపించేటటువంటి మంత్రాలు మనం ఆలయంలోనే ప్రదర్శన చేస్తున్నాం. ఖచ్చితంగా ఆ మంత్రాలని వారు చెప్పుకొని, అమ్మవారి గాయత్రి మంత్రాలు ఇవి, ఆ మంత్రాలను వారు జపం చేసుకోవచ్చు. ప్రతినిత్యం కూడా వారు మననం చేసుకోవచ్చు. అమ్మవారి యొక్క ధ్యానంలో ఈ యొక్క శ్లోకాలను, ఈ యొక్క గాయత్రి మంత్రాలను పఠనం చేయొచ్చు. మీకు ఇష్టమైన నైవేద్యం కానీ వస్తువులు కానీ? శరభేశ్వర స్వామికి శివస్వరూపం, ఆ స్వామి శివస్వరూపం కాబట్టి శివుడు ఏది కూడా అడగరు, ఆయనకు ఏది ఇస్తే అదే తీసుకుంటారు. కాబట్టి ఇదే నాకు ఇష్టము అంటే భక్తులు ఎక్కడికి పోవాలి తీసుకురావడానికి? కాబట్టి ఇదే ఇష్టము, ఇది ఇష్టం లేదు అనేది కాదు, భక్తులు ఏది ఇస్తే అదే ఇష్టం ఆయనకి, భక్తుల యొక్క మనసు ఇష్టం. అంతే. గురుగారు, దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారందరికీ ఈరోజు ఆశీర్వచనం. తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. యో వేదాం బ్రహ్మణో వేద అమృతేనావృతాం పురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మజ ఆయుః కీర్తిం ప్రజాం దదుః భాగధేయేనైవైనం ప్రణయతి బ్రాహ్మణ ఆరుషేయ ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావతీర్వై దేవతాస్తాః సర్వా వేద విధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిద్భ్యో దివే దివే నమస్కుర్యాన్నాశ్లీలంకీర్తయేదేత ఏవ దేవతా ప్రీణాతి పర్యాప్త్యానంతరాయాయ సర్వస్తోమోతిరాత్రవుత్తమమహర్భవతి సర్వస్యాప్త్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. శ్రీ వారాహి ప్రత్యంగిర శరభేశ్వర నవశక్తి దేవాలయ సంపూర్ణ అనుగ్రహేణ సమస్త భక్తజనానాం జగదంబ కరుణా కటాక్ష వీక్షణ ద్వారా సకల విధ కార్య దిగ్విజయతా సిద్ధిరస్తు. అన్యోన్యం సంపూర్ణ మనోరథ సిద్ధిరస్తు. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. జగదంబ కటాక్ష సిద్ధిరస్తు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.